చూడండి సార్ రెండో క్వశ్చన్ కొన్ని మనకు చూడంగానే ప్రాక్టీస్ చేస్తే లాజిక్ స్ట్రైక్ అవుతుంది ఇది 28 ఇది 63 ఇది 94 ఇది 8 ఇది 18 ఇది క్వశ్చన్ మార్క్ ఇది 6 ఇది 9 ఇది 13 మెథడ్ 1 జనరల్ గా మీరు చేసే మెథడ్ నేను ఆన్సర్ ఆప్షన్స్ నుంచి చేసే మెథడ్ 1 ఫస్ట్ ఆ టేబుల్ ని అబ్జర్వ్ చేయండి 28 8 6 28 ప్లస్ 8 ఎంత 36 స్క్వేర్ వర్గమూలము ఆఫ్ 36 ఎంత 6 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 28 ప్లస్ 8 28 ప్లస్ 8 రూట్ 36 అనేది 6 ఈ రెండిటిని కూడి వర్గమూలం వేస్తే నాకు మూడోది వచ్చిందని ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తుంది అదే కండిషన్ ఇది కూడా సాల్వ్ చేయాలి రూట్ ఆఫ్ ఫస్ట్ ది సెకండ్ ది యాడ్ చేస్తే 63 ప్లస్ 18 81 రూట్ 81 9 ఎస్ అదే లాజిక్ రెండో సైడ్ కూడా నాకు అయిపోయింది రూట్ ఆఫ్ 98 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 13 సో 75 గనక పెట్టుకుంటే 94 ప్లస్ 75 94 ప్లస్ 75 ఎంత సార్ 169 రూట్ 169 ఎంత సార్ 13 కదా మనకు వచ్చింది సో కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత 75 ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత 75 ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 75 అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది దీనికంటే స్టూపిడ్ ఒకటి చూడండి సార్ అబ్జర్వేషన్ ఈ స్కిల్ మీకు చాలా ఇంపార్టెంట్ సార్ రేపొద్దున మీరు ఏది చూసుకున్నా కానీ ఆలోచించే ఒక డెసిషన్ తీసుకోవాలి కాబట్టి అబ్జర్వేషన్ చూడంగానే మనము కొన్ని ఆన్సర్లు తప్పని చెప్పొచ్చు సరి సంఖ్య ప్లస్ సరి సంఖ్య ప్లస్ బేసి సంఖ్య ఇది సరి సంఖ్య ఆన్సర్ సరి సంఖ్య సరి ప్లస్ సరి కానీ బేసి ఉంది ఆన్సర్ సరి అంటే ఆన్సర్ డెఫినెట్ గా మనకు ఇది కాదు ఆర్ యు ఆల్ విత్ మీ రైట్ మళ్ళీ చూడంగానే మనకు 48 76 పోయింది సార్ ఎలా పోయింది సార్ ఇది సరి ప్లస్ సరి కానీ 13 అనేది బేసి సరి ప్లస్ సరి ప్లస్ బేసి ఇది వచ్చేసరికి బేసి చూడంగానే క్వశ్చన్లో మనము సరి బేసి సంఖ్యల లాజిక్ చూసుకుంటే రెండు ఆప్షన్లు ఎగిరిపోయింది దాని తర్వాత ఒకసారి ఇక్కడ చూడండి సార్ ఇంకోటి కొంచెం లాజిక్ ఆలోచిస్తే 8 ప్లస్ 8 16 యూనిట్ డిజిట్ లాజిక్ నేను ఫస్ట్ ఏం చేశాను ఈవెన్ ప్లస్ ఈవెన్ కాబట్టి ఈవెన్ నంబర్ అయ్యే లాజిక్ లేదు మళ్ళీ యూనిట్ డిజిట్ లాజిక్ మొత్తం అరిథమెటిక్ అంతా కూడా మనం ఇలానే సాల్వ్ చేయొచ్చు సార్ యూనిట్ డిజిట్ లాజిక్ యూనిట్ డిజిట్ చూడండి సార్ ఏమీ ఇక్కడ క్యాల్కులేషన్లు చేయాల్సిన అవసరమే లేదు 8 ప్లస్ 8 ఓన్లీ యూనిట్ డిజిట్ 16లో యూనిట్ డిజిట్ అంతా 6 స్క్వేర్ యూనిట్ డిజిట్ సమానము 8 ప్లస్ 3 11 అంటే 1 9 స్క్వేర్ అంతా యూనిట్ డిజిట్ 1 ఆన్సర్ని స్క్వేర్ చేస్తే సమ్ ఆఫ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద క్వశ్చన్ ఉండాలి 4 ప్లస్ ఆప్షన్ 5 పెట్టుకుంటే 4 ప్లస్ 5 9 3 స్క్వేర్ ఎంత 9 కాబట్టి ఆన్సర్ ఎంత 75 అంటే ఏదో ఒక ప్యాటర్న్ ఉంటుంది సార్ ఈ క్వశ్చన్లకు ఏదో ఒక ప్యాటర్న్ ఉంటుంది ఆ ప్యాటర్న్ దొరకబట్టాలి మనం ఆ దొరకబట్టేటప్పుడు ఆ ప్యాటర్న్ మనకు ట్రిగర్ అవ్వచ్చు ట్రిగర్ కాకపోవచ్చు కొంచెము మ్యాథమెటికల్ కామన్ సెన్స్ యూజ్ చేసి ఈ ఆన్సర్ ఆప్షన్ అయితే కాదు అని మనం చెప్పగలిగితే
ప్రాబబిలిటీ ఆఫ్ సాల్వింగ్ ఏ క్వశ్చన్ బాగా పెరుగుతుంది. అంటే 4ట్లో ఇప్పుడు 4 ఆప్షన్లు నీ ముందు ఉన్నాయి, ఒకటి కరెక్ట్ అయిందంటే 25% నువ్వు గెలుస్తావని. 2 తీసేసావనుకో 25% నుంచి 50% ప్రాబబిలిటీ పెంచావు కదా సార్. లాజిక్ తోటి ఆలోచించాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, టెక్స్ట్ బుక్లో ఉన్న లాజిక్లు మీకు కావాలి అని అంటే ఏఎన్సి మీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. ఒక పర్సన్ క్యాట్ ఎగ్జామ్ ట్రైన్ చేసే పర్సన్ యొక్క షార్ట్ కట్స్ కావాలి అంటేనే మీకు ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ చూడండి సార్, బేసి ప్లస్ బేసి, సరి ప్లస్ సరి, సరి రైట్, బేసి ప్లస్ సరి, బేసి, సరి ప్లస్ సరి సరవుతుంది. క్వశ్చన్లో 13 బేస్ సంఖ్య ఇచ్చాడు, ఆన్సర్లో సరి సంఖ్య అయ్యే ఛాన్సే లేదు. మళ్ళీ యూనిట్ డిజిట్ 8 ప్లస్ 8 16, 6, 6 స్క్వేర్ 6. యూనిట్ డిజిట్లను కూడితే ఆన్సర్ 3వ వాల్యూ యొక్క స్క్వేర్. 8 ప్లస్ 3 11, 1, 9 స్క్వేర్ 1, 4 ప్లస్ 5 9, 3 స్క్వేర్ 9. ఇది ఒక లాజిక్. ఏ ఒక్క క్వశ్చన్కి కూడా సంబంధం లేకుండా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఆ డయాగ్రామ్ ఏదైనా కావచ్చు సార్, డయాగ్రామ్